హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 37. "నువ్వేమైనా చేసుకో. నాకు మాత్రం ముద్దు కావాలి" అని జానుకి మెసేజ్ చేసి, ఇద్దరికీ గుడ్ నైట్. "వెళ్ళి ఇక పడుకోండి" అని కృష్ణ తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. "దొంగ సచ్చినోడా! కావాలి అంటే ఎలారా" అని అనుకుంది జాను కృష్ణని తిట్టుకుంటూ. "జాను పదవే పడుకుందాం" అంది సిరి. "నువ్వు పదవే, నేను వాటర్ తాగి వస్తాను" అంది జాను. "సరే, నువ్వొచ్చేప్పుడు నాకు కూడా వాటర్ తీసుకురా" అని సిరి తన రూమ్‌కి వెళ్ళింది. సిరి వెళ్ళి డోర్ వేసుకున్నాక జాను మెల్లిగా కృష్ణ రూమ్‌లోకి వెళ్ళింది. జాను కృష్ణ రూమ్‌లోకి రావడమే ఆలస్యం. కృష్ణ డోర్ వేసి జానుని వాల్‌కి లాక్ చేసి ఆమె పెదాలు అందుకున్నాడు స్పీడ్‌గా. నెల రోజుల తర్వాత కృష్ణ టచ్‌ని ఫీలవుతూ ఉన్న జాను కూడా అతడికి అడ్డు చెప్పలేదు. అందుకే అతడికి నచ్చినంత సేపు జానుని ముద్దు పెట్టుకొని మెల్లిగా ఆమెను వదిలి, "హ! నువ్వు ఈ రూమ్‌లో పర్మనెంట్‌గా ఉండే రోజు ఎప్పుడొస్తుందే" అన్నాడు. "నాకు కూడా ఆ రోజు త్వరగా రావాలి అని ఉంది కన్నా" అంది జాను. "ఆ! మనల్ని ఎవడాపుతాడే? ఎవరొద్దన్నా, ఎవరికి నచ్చకపోయినా నువ్వు ఈ కృష్ణగాడి పెళ్ళానివి అవ్వడం మాత్రం ఖాయం. ఎవడు అడ్డు వస్తాడో నేను కూడా చూస్తా, కానీ కాస్త టైం పడుతుంది అని చెప్పాను కదా! నిజంగా సిట్యుయేషన్ బాలేక మనం పెళ్లి జరగాల్సిన టైం వస్తే ఖచ్చితంగా నేను ఎవ్వరి గురించి ఆలోచించను జాను. నీ గురించి ఆలోచిస్తాను. అది ఎలాంటి టైం అయినా ఖచ్చితంగా నీ మెడలో 3 ముళ్ళు వేసేస్తాను. అప్పుడు వాళ్ళిలా అంటారు, అలా అంటారు అని నేను ఎవరిని పట్టించుకోను. సరేనా?" అన్నాడు కృష్ణ. ఓకే కన్నా" అంది జాను. "సరే, ఇక ఏం మనసులో పెట్టుకోకుండా, ఏది బాగా ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఓకేనా?" అన్నాడు. "అలాగే" అంది జాను. "ఏంటే వెళ్ళు అనగానే వెళ్ళడమేనా? అయ్యో కన్నా, నువ్వొక్కడివే పడుకుంటావా? నేను కూడా నీ తోడుగా ఉంటాను అనొచ్చు కదా" అన్నాడు కృష్ణ. ఛీ! నీకు సిగ్గులేదురా! అంది జాను. "నీ దగ్గర నాకు సిగ్గెందుకే అమ్మాయి? ఈ బంగారు బొమ్మ కోసం ఏం చేయడానికైనా నేను వెనకాడను" అన్నాడు. "అబ్బా! చాలులేరా! నన్ను మునగ చెట్టెక్కిస్తున్నావు. నాకు తెలిసి ఈ మాటలన్నీ నీకు మందు ఎక్కువై మాట్లాడుతున్నావు అనిపిస్తుందిరా" అంది జాను. "ఒసేయ్! ఒసేయ్! నేనెంతో ఫీల్‌తో చెప్తే నువ్వేంటే పుసుక్కున అంత మాటనేసావు? అంటే తాగితేనే నేనిలాంటి మాటలు మాట్లాడతానా?" అన్నాడు కృష్ణ. "అవును. ఛీ! నువ్విక నుండి వెళ్ళిపోవే. నా పరువంతా తీసేశావు దొంగ మొహందాన. ఇక వెళ్ళు నువ్వు" అని జానుని బయటకి నెట్టేశాడు కృష్ణ. "రేయ్! నీ అవసరం తీరిపోయింది కదా! అందుకే నన్ను బయటకి నెట్టేస్తున్నావు" అంది జాను. ఓయ్! నా అవసరం ఇంకా ఎక్కడ తీరిందే? ఓన్లీ కిస్‌నే కదా అయ్యింది. నువ్వు అంటే చెప్పు, అసలుది కూడా ట్రై చేద్దాం. పెళ్ళికి ముందు ట్రైనింగ్ లాగా ఉంటుంది అని కన్ను కొట్టాడు కృష్ణ. ఛీ పోరా సిగ్గులేనోడా! అని జాను నవ్వుతూ వాటర్ బాటిల్ తీసుకొని సిరి రూమ్‌కి వెళ్ళింది. జాను వెళ్ళేసరికి సిరి నిద్రపోయింది. జాను కూడా వెళ్ళి సిరి పక్కన పడుకుంది. ఇన్ని రోజుల తర్వాత కృష్ణ సాంగత్యంలో హ్యాపీగా గడిపినందుకు. అదేంటో ఏడ్చినా వాడే కారణమవుతాడు. నేను బాధపడినా వాడే కారణం. నా నవ్వు వాడి వల్లే. నా సంతోషం వాడి వల్లేనా? నా అనుకున్నవి అన్నీ వాడి వల్లే. అసలు వాడు లేకుంటే నాకు నేను అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నా గురించి ఏదైనా చెప్పాలి అనుకున్నా ముందుగా అది వాడితోనే మొదలవుతుంది అని కృష్ణని తలుచుకుంటూ నిద్రపోయింది జాను. ఉదయం 6కి మెలకువ వచ్చిన జాను లేచి సిరిని చూసింది. సిరి ఇంకా నిద్రపోతూ ఉండడంతో తను లేచి ముందుగా ఇల్లు క్లీన్ చేసి జాను ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కృష్ణ ఇంకా సిరి కోసం టిఫిన్ ప్రిపేర్ చేసింది. చపాతీ ఇంకా ఆలు కర్రీ చేసి హాట్ బాక్సుల్లో పెట్టి ఇక తను ఇంటికి వెళ్ళాలి అని అనుకుంది. కానీ ఆలోపే కిచెన్‌లో ఉన్న జానుని వెనక నుండి హత్తుకున్నాడు కృష్ణ. జాను కృష్ణ చెంపపై చేయి వేసి "కన్నా" అంది. కృష్ణ ఇంకా నిద్రకి తూగుతూ "హ్మ్" అన్నాడు. "ఏంట్రా, ఇంకా నిద్రొస్తుందా?" అని అడిగింది. "హ్మ్. మరెందుకు లేచావురా? కాసేపు పడుకోకపోయావా?" అంది జాను. "ఏం చేస్తున్నావే?" అని అడిగాడు కృష్ణ. "నీకు నీ చెల్లి కోసం టిఫిన్ చేసి పెట్టాను కన్నా. ఇద్దరు ఫ్రెష్ అయ్యాక తినండి" అని చెప్పింది జాను. "నువ్వెక్కడికి వెళ్తావే?" "మా ఇంటికి." "ఇది కూడా నీ ఇల్లే."
సరే. అమ్మ వాళ్ళు చూస్తారు నా కోసం. నేను వెళ్ళాలి కదా! ఇక వదులు నన్ను. నువ్వు వెళ్లి కాసేపు పడుకోపో అంది జాను. అంతేనా? వెళ్తావా? అన్నాడు కృష్ణ. హ్మ్. వెళ్ళాలి కదా! ఉండొచ్చు కదే! రేయ్! ఇప్పటికే ఎక్కువయింది. ఇక నువ్వు వెళ్ళు అంది జాను. ఏంటే ఎక్కువయ్యేది? ఆ! ఏం లేదు కానీ వదలరా! మీ చెల్లి లేస్తే చండాలంగా ఉంటుంది. మన ఇద్దరిని ఇలా చూస్తే అంది. సరే మళ్ళీ ఎప్పుడు వస్తావో చెప్పు అని అడిగాడు కృష్ణ. ఈవినింగ్ కలుస్తాలే సరేనా? బయటికెళ్దామే. చాలా రోజులవుతుంది మనం బయటికి వెళ్ళి అన్నాడు కృష్ణ. సరే చూద్దాంలే కన్నా. ఇక నేను వెళ్ళొస్తా అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది జాను. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.